అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ పేలుడు ఘటనలో మరో అరెస్టు వెలుగు చూస్తుంది. అల్ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు అహ్మద్ సిద్దికీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిద్దికీని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్పారు. ఇక అహ్మద్ సిద్దికీ 25 ఏళ్ల క్రితమే ఆర్థిక మోసానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. మహులో నకిలీ ప్రైవేట్ బ్యాంకు స్థాపించి ప్రజల నుంచి భారీ డిపాజిట్లు సేకరించినట్లుగా వెల్లడించారు. అయితే స్కామ్ బయటపడిన తర్వాత కుటుంబంతో కలిసి ఢాకా పరారైనట్లుగా తెలిపారు. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో మరొక అరెస్ట్ అయితే వెలుగు చూసింది. అల్ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు అహ్మద్ సిద్దికీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిద్దికీని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక అహ్మద్ సిద్దికీ 25 ఏళ్ల క్రితమే ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలియజేశారు. మహులో నకిలీ ప్రైవేట్ బ్యాంకు స్థాపించి ప్రజల నుంచి భారీ డిపాజిట్లు సేకరించినట్లుగా వెల్లడించారు. అయితే స్కామ్ బయటపడిన తర్వాత కుటుంబంతో కలిసి ఢాకా పరారైనట్లుగా చెప్పారు పోలీసులు. हमारे महू थाने में एक 25 साल पुराना फरार इनामी आरोपी था हमूद सिद्दीकी। इसको हमारी टीम ने हैदराबाद से पकड़ाया है। उनके खिलाफ 2000 में लगभग 3 अपराध पंजीबद्ध थे 420 के, और 1988 और 89 में राइटिंग और 307 के भी अपराध थे, और इनके अगेंस्ट हमने 10,000 का इनाम घोषणा की थी 2019 में। तो इसके परिप्रेक्ष्य में हमारी ये टीम गई थी, वहाँ पे 4 लोगों का टीम गठन किया गया था। और ये हमारा स्पेशल ड्राइव चल रहा है अभी कि हम जो हमारे यहाँ पे जो पुराने इनामी आरोपी हैं उन सबको पकड़ने का, और जो फरारी चल रहे आरोपी हैं उनको पकड़ने का एक अभियान चल रहा है। तो उसके मुताबिक हमने मिस्टर हमूद सिद्दीकी को हैदराबाद से पकड़ाया है। मिस्टर हमूद सिद्दीकी लगभग 50 साल के हैं अभी, और वो हैदराबाद में एक शेयर मार्केटिंग इन्वेस्टमेंट टाइप का एक खुद का कंपनी चला रहे थे, जो खुद वो एमडी भी थे और चेयरमैन भी वही बने थे, और वो भी वहाँ पे गाडचिबोली कल्की एरिया हैदराबाद में, वहाँ पे उनका एक प्राइवेट फर्म है। ఢిల్లీ పేలుడు ఘటనలో మరో అరెస్టు అయితే వెలుగు చూసింది. అల్ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు అహ్మద్ సిద్దికీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిద్దికీని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు పోలీసులు. ఇక 25 ఏళ్ల క్రితమే అహ్మద్ సిద్దికీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలియజేశారు. మహులో నకిలీ ప్రైవేటు బ్యాంకు స్థాపించి ప్రజల నుంచి భారీ డిపాజిట్లు సేకరించినట్లుగా వెల్లడించారు. అయితే స్కామ్ బయటపడిన తర్వాత కుటుంబంతో కలిసి ఢాకా పరారైనట్లుగా చెప్పారు. ప్రస్తుతం అహ్మద్ సిద్దికీ ఢాకాలో షేర్ ట్రేడింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అల్ఫలాహ్ వర్సిటీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో అల్ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడు అహ్మద్ సిద్దికీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు అహ్మద్ సిద్దికీని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. ఢిల్లీ పేలుళ్ల ఘటనకు సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు అందులో భాగంగానే అల్ఫలా యూనివర్సిటీకి ఇటు ఉగ్ర లింక్స్ ఉన్న అన్న అంశాలు, సంచలన విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటుగా అక్కడ జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల పైన కూడా ఢిల్లీ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ కూడా కొంత కీలక సమాచారాన్ని సేకరించింది. ఉగ్రవాదులతో సంబంధాలతో పాటుగా ఆర్థికపరమైనటువంటి సంబంధాల అంశం పైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీ సోదరుడైనటువంటి అహ్మద్ సిద్దికీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోనే అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో తను ఉంటున్నట్లుగా సమాచారం సేకరించినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అయితే అహ్మద్ సిద్దికీ 25 ఏళ్ల క్రితం, అంటే గతంలో కూడా ఆర్థిక పరమైనటువంటి చీటింగ్ చేసినట్లు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ గా అన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తెలియంది. మహూలో ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకును స్థాపించి డిపాజిట్ల పేరుతో మోసం చేయడం,
సంవత్సరంలో అక్కడికి పరారు కావడం, హమూకి అహ్మద్ సిద్దికి కుటుంబంతో సహా పరారై అక్కడ షేర్ ట్రేడింగ్ చేస్తూ కూడా జీవనం సాగిస్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే తాజాగా ఎర్రకోట పేలుడు దర్యాప్తులో భాగంగానే జావేద్ సిద్దికి కార్యకలాపాలపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, ఎందుకంటే ఇక్కడ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ జావేద్ సిద్దికి సోదరుడి హమూద్ అహ్మద్ సిద్దికి వీరిద్దరికి జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా కొంత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల లింక్స్ కి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఈ అంశాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే తనని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ లో ఇంకా మరికొన్ని కీలక అంశాలు, ఆయన దర్యాప్తు చేసిన అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు కూడా అల్ఫలా యూనివర్సిటీ పైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం అనేది బయటికి రావడం, ఇతనికి ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా, గతంలో ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేశారు, ఎందుకంటే యూనివర్సిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జావేద్ సిద్దికి ఇంకా ఇతనికి మధ్య ఇంకేమైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో విచారణలో కూడా అరెస్ట్ చేసినటువంటి అహ్మద్ సిద్దికిని విచారిస్తే మరికొన్ని విషయాలు ఈ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ, ఎస్ సాగర్, అసలు అహ్మద్ సిద్దికి హైదరాబాద్ లో ఉన్నారని పోలీసులకు ఏ విధంగా సమాచారం అందింది, అసలు ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇప్పటికే ఎర్రకోట ఏదైతే పేలుళ్ల ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పరిశీలిస్తున్న దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులకు ఈ అంశం కూడా తెలిసినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన సోదరుడైనటువంటి అహ్మద్ సిద్దికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలను కూడా పరిశీలించారు. అందులో ఈ అంశం గతంలో 20 ఏళ్ల క్రితం చేసినటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు బయటకు వచ్చింది. షేర్ మార్కెట్ బిజినెస్ తో చేస్తున్నటువంటి వ్యాపారం బయటకు వచ్చింది. అనంతరం అతను హైదరాబాద్ లో ఉంటున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. అందులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ సిద్దికి అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చైర్మన్ జావేద్ సిద్దికి వీళ్ళిద్దరికి జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉగ్ర లింక్స్ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తుల డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్న నేపథ్యంలోనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ప్రాథమికంగా మాత్రమే గతంలో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో ఏం జరిగింది అంటే ఈ విచారణలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎవరెవరితో చేశారు, అల్ఫలా యూనివర్సిటీ సోదరుడు అయినటువంటి సిద్దికితోనే ఇంకా ఏమైనా పెద్ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారా, ఇంకా ఇతర అనుమానితులుగా, ఎందుకంటే ఇప్పటికే ఉగ్ర కోణం అనేది ఇందులో బయటపడుతుంది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఉగ్ర లింక్స్ ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అహ్మద్ సిద్దికి అరెస్ట్ అనేది కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుమానిత వ్యక్తులతో ఏమైనా చేశారా, ఉగ్ర సంస్థలతో ఏమైనా లింక్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఫ్రాడ్ చేసినటువంటి కేసులు ఉన్న నేపథ్యంలో ఇతను ఇంకా ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏమైనా పాల్పడ్డా, ఉగ్రవాద సంస్థలతో ఏమైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈయన విచారణలో ఈ అన్ని అంశాలు వెల్లడే అవకాశం ఉంది. ఇతన్ని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించినట్లు కూడా తెలుస్తుంది. మరి విచారించిన అనంతరం కూడా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి లావాదేవీలు, ఇతర అనుమానిత సంస్థల నుంచి వచ్చినటువంటి లావాదేవీలను కూడా పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటపడ్డ అనంతరం కూడా కొంత కీలక సమాచారం అనేది అహ్మద్ సిద్దికి నుంచి పోలీసులు అయితే సేకరించనున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో మరొక అరెస్ట్ అయితే జరిగింది. అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికి సోదరుడు అహ్మద్ సిద్దికిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిద్దికిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు